నువ్వు ఖుషీని ప్రేమిస్తావో ఉంచేసుకుంటావో అది నీకు సంబంధించిన విషయం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, సిద్ధుని మాత్రం వదిలిపెట్టకు. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం. నేను తల్లిగా చెప్తున్నానమ్మా, నిన్ను సిద్ధు కన్నా ఎక్కువగా ఎవరూ ప్రేమించరు. నీకు జాతకంలో దోషం ఉన్నా, కుటుంబ స్థాయి ఉన్నా ఇవేవి చూడకుండా కేవలం నిన్నుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడమ్మా. నువ్వు చీకొట్టినా దూరం పెట్టినా తను మాత్రం నువ్వే కావాలనుకున్నాడు. నిన్ను తనతో అత్తారింటికి తీసుకెళ్ళటానికి ఒక అనామకుల్లా రాత్రంతా వీధుల్లో నిలబడి నీ పిలుపు కోసం ఎదురు చూశాడమ్మా. అంతటి ప్రేమను నువ్వొక్కసారిగా పోగొట్టుకుంటే అది మళ్ళీ దొరకదు. నీ నిర్ణయం ఏదైనా సరే నువ్వు సిద్ధు కలిసే ఉండాలి. అదే మా కోరికమ్మా. పాప నీకెంతో, మాకు నువ్వు అంతే. సరైన నిర్ణయం తీసుకో తులసి. మావయ్య, ఏంటి కనిష్క నువ్వనేది? నువ్వు చెప్పేది నిజమా? అవును మావయ్య, వాళ్ళు తులసిని ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధుని వదిలిపెట్టద్దు అని నొక్కి మరీ చెప్పారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన అది వినే రకం కాదు బసవా. నాకు తెలుసుగా, అది ఆ పిల్లని వదులుకునే సాహసం చెయ్యదు. ఏమనమ్మా, పొరపాటున లక్ష్మీ శ్రీనివాసులు చెప్పిన మాటలు తలకెక్కి పరాయి పిల్ల కన్నా ప్రేమించిన మొగుడే ముఖ్యమనుకుంటే ఏంటమ్మా పరిస్థితి? నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి దాంతో అంత అవమానం చేయించుకున్నది తులసిని తరిమేయడానికి గాని ఆ పిల్లని పంపించడానికి కాదుగా. ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటును కూడా దాన్ని ఇంట్లో ఉండనివ్వను. పదమ్మ చెప్తాను. పదండి. సిద్ధు, ఏంట్రా ఇది? నీ తండ్రికి అంత అవమానం జరిగినా నీకు చిన్న చీమ కుట్టినట్టయినా అనిపించట్లేదా? సరే, నా అవమానానికి నేనే మనోవేదన అనుభవిస్తాను గాని వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడారో. ఖుషి తనకు పుట్టిన బిడ్డే ఈ ఇంటి కోడలు ఒక తిరుగుబోతన్నట్టు మాట్లాడారా? నాన్న, 4 గోడల మధ్య విన్న నీకే బాధగా ఉంటే జనాల్లో తిరిగేవాణ్ణి, జనాలకు కావలసిన వాణ్ణిరా. వాళ్ళు ఈ మాటలన్నీ అంటుంటే విని ఎంతలా బాధపడ్డానో నీకు తెలుసంట్రా. అసలు ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదురా.
ఈ అవమానాలకు దూరం అవ్వాలనేరా తులసికి చెప్పింది నేను. ఖుషి కావాలో నువ్వు కావాలో తేల్చుకోమని. అయినా కూడా ఏం పట్టనట్టు ఎవరి దారిన వాళ్ళుంటే ఏంట్రా అర్థం? నేనంటే నీకు కూడా లెక్క లేకుండా పోయిందిరా. నానా, తప్పు చేశానని తనే ఒప్పుకుంటుంది కదా, ఈ ఒక్కసారికి తనని క్షమించు నాన్నా. సిద్ధు, జరిగిన దానికి వాళ్ళు క్షమించినా నేను క్షమించను. నా కళ్ళ ముందే చెట్టంత కొడుకు చొక్కా పట్టుకున్న ఆడదాన్ని నరికి పోగులు పెట్టినా తప్పు లేదు. అలాంటి దాన్ని సింపుల్ గా నువ్వు కావాలో నేను కావాలో తేల్చుకోమంటే ఇంత రాద్దార్థం ఎందుకురా? ఆహా, నువ్వు సూపర్ బామ్మ. మా అమ్మగారు, నేను ఖుషిని వదిలిపెట్టి ఉండలేను. అయితే నీ మొగుడు వదిలేయ్. సీతో, ఇంకా ఆలస్యం ఎందుకు? దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపేయ్.